తండ్రికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులకు వందనాలండి. ఇక్కడ నుంచి ఉన్న సహోదరి పేరు రాజేశ్వరి ఎల్లగ్రహారం. అయితే ఈ సహోదరికి అంతకుముందు పాప అండి. తర్వాత అయితే ప్రెగ్నెంట్ అయినా నీకు పిల్లలు పుట్టినా నీకు ప్రమాదం, నీ ప్రాణానికి ప్రమాదం, పుట్టే పిల్లోడికి ప్రమాదం అన్నారు. అయితే తండ్రి ఎలా అయినా సరే నీ నామంలో నీ పండు తీసుకుని నేను ఇంకొక బిడ్డని కనాలి, ఒక బిడ్డనే కన్నాను, నాకు ఇంకో బిడ్డ కావాలి తండ్రి, అది నువ్వే ఇవ్వాలని మనకి కైకరం చర్చికి వారాలు వస్తూ ఉండేదండి. అయ్యగారు అభిషేకించిన పండు వేయించుకున్న తర్వాత గర్భం వచ్చిందండి. గర్భం వచ్చిన తర్వాత కూడా చాలా ప్రమాదమే జరిగింది. నెలకి హాస్పిటల్కి వెళ్ళడానికి సీరియస్గానే ఉంది. స్కానింగ్లో కూడా బిడ్డ ఏమవుతుందో తెలీదు, ఎలా పుడుతుందో తెలీదు అన్నట్టుగా ప్రతి స్కానింగ్కి తేడానే చెప్పేవారండి. ఆఖరికి డెలివరీ టైంలో కూడా బిడ్డకి తల్లికి కూడా చాలా సీరియస్ అయింది. కాకినాడ హాస్పిటల్లోనే ఉన్నారు. అయితే బిడ్డ కూడా చెప్పలేము అని అన్నారండి. అయితే ముందు డెలివరీ అప్పుడు ఆపరేషన్ పడింది. దేవుడు చెప్పిన రీతిగా నీకు మగబిడ్డ పుడతాడమ్మా, నీకు సులువైన కానిపిస్తానన్నారు. అదేవిధంగా ముందు డెలివరీలో ఆపరేషన్ పడినా కూడా తర్వాత ఈ బాబు డెలివరీ అప్పుడు సులువు కాన్పు వచ్చిందండి. బాబుకి ప్రమాదం అవుతుందని చెప్పిన డాక్టర్లే కూడా ఆశ్చర్యపోయేంత రీతిగా దేవుడు కార్యం చేశారండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అయితే ఈ పాపకి షుగర్ అండి. షుగర్ వల్ల